ఈశ్వరుడు ఈ సత్వరజో తమో కణాల నుంచి, మూడే రకాల కణాల నుంచి వివిధ రకాలైన జగత్తుని నిర్మించాడు. ఒకవేళ ఈశ్వరుడు నిర్మించకుంటే ఈ జగత్తు నిర్మాణం జరిగేది కాదు. సత్వరజ తమో కణాల ఆధారంగా ఈశ్వరుడు నిర్మించాడు. సత్వరజ తమో కణాలు వాటికి అవి ఈ ప్రకృతిగా మారలేదు, ఈ జగత్తుగా మారలేదు. అనాది పదార్థాలే, కానీ వాటికి స్వయంగా మారే శక్తి లేదు. ఎందుకంటే అవి జడ పదార్థాలు. చేతన పదార్థం లేనిదే జడ పదార్థము కార్యరూపాన్ని తాల్చలేదు. కనుక ఈశ్వరుడే ఈ సృష్టిని